మనకి చెప్పాలంటే ఇంద్రసేనారెడ్డి గారు చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి తను అంతగా సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత అలాంటి పాత్ర నాకు వచ్చినప్పుడు చేయటానికి నేను కొంచెం చెందిన మన వాస్తవం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షన్స్ అంటే మన బాగా పెట్టింది ఆ పాత్రని చేసి ఒప్పించాలి అంటే ఎలాగా అది అందరూ ఎంత తర్జన భర్జన పడ్డాను. కానీ ఆ కథ ఆ కంటెంట్ నాకు గెస్ చెయ్యలాగా చూసుకొనిపోయింది. గెస్ అంటే అలా చేయడం జరిగింది. అది కూడా అంతకంటే అందరూ ఆదరించి ఆ రకంగా నా కూడా ఆదరించి విజయాన్ని ఆదరణ చేశారు అని నేను అనుకుంటున్నాను. ఇవంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సినిమాలు జరిగేటటువంటి దీంట్లో ఎవరైనా సరే కథకు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మనం చేయమంటే మాత్రం బాగా నేను రెడీ. మీరు అలా చేస్తే ఎలా ఊహించండి. ఏది బొడిపడి నేచర్ ఉత్తరం బొడిపడి చాలా విషయాలు తీసుకో. చాలా మంది కలుగుతుంది అలా చెప్పారు. అక్కడ చౌదరి కూడా ఉన్నాడు. ఏమో ఎవరి నుంచి ఎవరు మనవ పలక నుంచి వస్తుందో అది వాళ్ళ ఇష్టం. అది అలాగే నాకు చేయాలని ఉత్సాహం అనిపించింది. ఇక నాకు